యొక్క గుండెల్లో ఏం చెప్పాలో అనుకుంటున్నామో అది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మనకే చెప్తున్నారు. నేను మాట్లాడదామని పోతుంటే నేను ఒక మాట మాట్లాడగానే వాళ్ళే 4 మాటలు ప్రజలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఇంటింటికి వెళ్లాల్సిన దాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ మాట్లాడినాం. నేను 3 విషయాలు మీకు చెప్తా. ఒకటి, నేను ఇంతకుముందు ఎన్నిక కోసం బచ్చన్నపేటలో ఉన్న ప్రతి గ్రామానికి 25 గ్రామాల్లో ప్రతి గ్రామానికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన ఆశీర్వాదం ఇచ్చిండ్రు. ఆ ఊర్లో ఉండే గుళ్ళ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఓట్ల ఆశీర్వాదం కూడా ఇచ్చి నన్ను మొత్తం కూడా ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఓట్లు కూడా బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చింది. ఇక్కడ 4000 పైన మెజార్టీ ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా బచ్చన్నపేట అంటే కేసీఆర్ గారి మదిలో గుండె నిండా ఉంటది. చాలా కష్టాలు పడ్డ బచ్చన్నపేట అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. జనగామ వచ్చినా, చేర్యాల పోయినా, ఎక్కడ పోయినా కూడా బచ్చన్నపేటలో ఆగకుండా, బచ్చన్నపేట కొంచెం మాట్లాడకుండా మాట్లాడిన స్పీచే కేసీఆర్ గారిది ఉండదు. అటువంటి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రాంతం బచ్చన్నపేట. కాబట్టి బచ్చన్నపేటలో ఉన్న ఏ కార్యకర్త ఉన్నా కూడా ప్రతి వాళ్ళు ఏదో గల్లా ఎగరేసుకొని మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. నేను 2001, నేను 2002, 2003 అని చెప్పేసి ఇట్లా మొత్తం చెప్పుకుంటారు. ఏంటంటే అంత గుండె బలం. నేను తెలంగాణ తెచ్చినా, నేను కేసీఆర్ వెంట ఉన్నా, నేను కేసీఆర్ తో ఫోటో దిగినా, కేసీఆర్ ముట్టుకున్నా అని చెప్పేసి చెప్పే వాళ్ళే బచ్చన్నపేటలో ఏ మూల పోయినా కూడా ఉంటారు. అటువంటి బచ్చన్నపేట వాళ్ళే నాకు మొన్న ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఇచ్చిండ్రు. అన్ని మండలాలతో బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న జనగామ ఏరియాలో ఉన్న ప్రాంతంలో అత్యంత ఎక్కువ మెజార్టీ ఇచ్చింది కూడా ఇక్కడే. మీ అందరికి ఆనాడే మాట ఇచ్చిన, ఖచ్చితంగా మీరు ఆశీర్వాదం ఇస్తే నేను ఖచ్చితంగా జనగామ కార్యక్షేత్రంలోనే ఉంటా అని చెప్పిన. ఇవాటికి డిసెంబర్ 3 ఎన్నిక అయింది. మా సతీష్ అన్న గాని వీళ్ళు చెప్పారు, ఇప్పటిదాకా 5 నెలల 3 రోజులు అయింది. ఈ 5 నెలల నుంచి కూడా నేను ఇక్కడనే ఉంటున్నా. ఇక్కడున్న నాయకులు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆఫీసులోనే కలుస్తా ఉన్నా. లేకపోతే ఫోన్ లో మాట్లాడితే వాళ్ళ యొక్క అవసరాలు ఏదో తెలుసుకుంటున్నా. పెళ్లిళ్ళైనా, చావులైనా, కష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా, నష్టమైనా నేను ఏ విధంగా అయితే మీకు చెప్పినో 5 నెలల నుంచి అదే విధంగా ఉంటున్నా. వచ్చే 4 సంవత్సరాల 6 నెలల్లో కూడా మీ సేవలోనే తప్పనిసరిగా ఇక్కడే ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రెండో అంశం, మీ అందరు కూడా మీ ఊరికి వచ్చినప్పుడు మాట చెప్పిన, మన బచ్చన్నపేట వాస్తవ్యులందరూ కూడా మంచిగా ఉండాలి. కానీ ఏమన్నా కొద్దిగా ఆరోగ్యం ఖరాబ్ అయితే నాకు చెందిన హాస్పిటల్లో ఖచ్చితంగా మీ అందరికి ఒక్క పైసా ఖర్చు లేకుండా అక్కడికి తీసుకొని వెళ్తాం. కావాల్సిన పరీక్షలు చేపిస్తాం, అవసరమైతే ఆపరేషన్లు చేస్తాం, మందులన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి మిమ్మల్ని మంచిగా ఇంటికి పంపిస్తామని చెప్పినాం. దాని ప్రకారం ఈనాటి వరకు గత 5 నెలల్లో 6000 మంది జనగామ నియోజకవర్గ బిడ్డలకు ఈ యొక్క నీలిమ హాస్పిటల్లో మీకు సేవ అందించగలిగినాం. ఈ సేవలు కూడా ఉచితంగా ఇట్లానే వచ్చే 4 సంవత్సరాలు 6 నెలలు కూడా కొనసాగుతాయని చెప్పి మరొకసారి మీకు పునర్హామీ ఇస్తున్నాను. మూడో అంశం, చాలా మంది ఊరికి వచ్చినప్పుడు కొన్ని చెప్పారు, మా ఊర్లో ఈ రోడ్డు పూర్తిగా వేయలే, మా యొక్క కమ్యూనిటీ హాల్ పూర్తిగా కాలే, మా గుడికి ఇంకా చుట్టూ ప్రహరీ కాలే, మా గుడికి ఇంకా కూడా పైన కొన్ని ఒక తోరణాలు కట్టాల్సి ఉన్నాయి. పట్టణానికి 25 కోట్లు మాత్రం ఇంతకుముందు నేను తీసుకొచ్చింది మాత్రం తీసుకురాగలిగినా. భవిష్యత్తులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మంత్రులతో మాట్లాడైనా, ప్రభుత్వంతో కొట్లాడైనా, అసెంబ్లీలో ఖచ్చితంగా మీ యొక్క వాదన వినిపించైనా మన ప్రాంతానికి మన వాటాగా, మన హిస్సాగా, మన యొక్క హక్కుగా రావాల్సిన అభివృద్ధి క్రమాలు ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి కూడా మీకు మాట ఇస్తున్నాను. ఇవన్నీ నాకు సంబంధించినవి, మీకు సంబంధించినవి. మీరు నాకు ఓటేసింది కాబట్టి ఇక్కడ ఉండడం నా కర్తవ్యంగా భావించాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం హాస్పిటల్లో సేవ చేస్తానని చేయడం కూడా కర్తవ్యంగా భావించాను. మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా నా కర్తవ్యంగా భావించాను. కానీ ఈ 5 నెలల్లో ఏం జరిగిందన్నది మీ అందరికి కూడా తెలుసు. ఈ పక్కనే ఇప్పుడే చెప్పారు, పక్కనే గుడి చెరువు ఉంటుంది. ఈ గుడి చెరువు గురించే ఎప్పుడు కేసీఆర్ సార్ చెప్పేది. ఆ గుడి చెరువు 7-8 సంవత్సరాల నుంచి ఎందుకు నిండుగా ఉన్నది, ఎందుకు ఇలా ఎండిపోయింది అనేది ప్రతి గుండె కూడా ఆలోచిస్తా ఉన్నది. ఒక్క గుడి చెరువే కాదు, బచ్చన్నపేటలో ఉన్న ప్రతి చెరువు కూడా ఇలా ఎందుకు ఎండిపోయింది, ఆ కాలువల్లో నీళ్ళు ఎందుకు వారట్లేదు, మనం నమ్మకంతో వేసుకున్న పంట పూర్తిగా ఎందుకు పండలే, కొంత ఎండింది, కొంత ఎందుకు పండింది, 24 గంటల కరెంట్ ఇంతకు ముందు వచ్చేట్టు ఎందుకు రావట్లేదు, మన యొక్క మోటార్లు ఎందుకు కాలిపోతా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ ఆలోచిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. మేము ఖచ్చితంగా
మీరు ఇప్పుడు 10,000 తీసుకోవద్దు. నేను వచ్చిన తర్వాత మీకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారు, రైతు భరోసా రూపంలో అని చెప్పాడు. ఇచ్చిండా? 15,000 రూపాయలు రైతు బంధు వచ్చిందా? రైతు బంధు 10,000 రూపాయలు వచ్చిందా? డిసెంబర్ 9 10:30 నేను ప్రమాణ స్వీకారం చేయగానే మీ అందరికీ ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు తీసుకుంటే వెంటనే బ్యాంకుకు పోండి, మరొక 1,00,000 తీసుకోండి. ఆ 2 లక్షలు మీకు ఖచ్చితంగా నమ్మబలికంటే డిసెంబర్ 9 ఇస్తామని ఇచ్చిండా? ఇదే విషయాన్ని మేము ప్రస్తావించినాం, అసెంబ్లీలో ప్రస్తావిస్తే మిస్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నువ్వు బాగా చదువుకున్నావు అని అనుకున్నాం, నీకు కొద్దిగా బాగా తెలివి ఉంది అనుకున్నాం. అప్పుడే మాకేమన్నా మీ కేసీఆర్ లంక బిందెలు ఇచ్చిండా? డిసెంబర్ 9 అడుగుతున్నామేంది అన్నాడు. కేసీఆర్ లంక బిందెలు ఇచ్చిండా? ఏ ప్రభుత్వం లంక బిందెలు ఇచ్చిందా? మనకింత ముందు ఎవడన్నా లంక బిందెలు ఇచ్చిండా అనే పరిజ్ఞానం మీకు లేనట్టున్నది. మేము ఇవాళ డిసెంబర్ 9 ఇవ్వాలని చెప్పి మేము అనలే. మీరు అనేక సభల్లో అనేక దేవుళ్ళ పేరు మీద అనేక ప్రాంతాల్లో ఒట్లు పెట్టుకున్నారు కాబట్టి, ప్రమాణం చేసిన రోజునే చేస్తా అన్నారు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నామని చెప్పినాం. మా దగ్గర ఇలా పైసలు లేవు, మాకు అవగాహన లేదు, మేము 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మళ్ళొకసారి ఒట్లు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. 100 రోజులు అయిపోయినాయి, 5 నెలలు అయిపోయినాయి. నువ్వు ఇచ్చిన మొదటి ఒట్టు ప్రకారం డిసెంబర్ 9 దాటవేసినావు. మళ్ళా ఇవాళ డిసెంబర్ 9 నుంచి అనేక 9 వేల తర్వాత 100 రోజులు కూడా అయిపోయి మళ్ళీ 6 నెలల్లో పడ్డది. ఎందుకు రెండోసారి ఒట్టేసినావు? అది కూడా ఎందుకు తీర్చలే? మళ్ళా ఇవాళ అడిగితే ఏమంటున్నాడు? మన కొమ్మరపల్లి మల్లన్న సాక్షిగా ఒట్టు వేస్తున్నాడు, యాదగిరి నరసన్న సాక్షిగా ఒట్టు వేస్తున్నాడు, మన యొక్క భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తున్నాడు. ఇంత ముందున్న ఒట్లన్నీ నువ్వు నిజంగా చేసినట్లయితే, ఆ ఒట్లన్నీ నువ్వు పక్కన గట్టులో పెట్టకుండా ఉన్నట్లయితే, 100 రోజుల్లో నువ్వు కొన్ని పనులన్నా చేసినట్లయితే మా ప్రజలు నిన్ను విశ్వసించేవాళ్ళు, నమ్మేవాళ్ళు. కానీ ఏ ఒక్క పని నువ్వు చేయలే. రైతు బంధు 15,000 చేస్తా అన్నావు, చేయలేదు. రైతు బీమా కొనసాగించని చెప్తున్నావు. రుణమాఫీ 2 లక్షలు చేస్తాను, 1 రూపాయి చేయలేదు. మా ఒట్లకు నువ్వు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పినావు. మీరు అమ్మకండి, వానాకాలం ఓట్లు డిసెంబర్ 3 తర్వాత వస్తాయి, ఖచ్చితంగా 500 రూపాయలు చేస్తా. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా చేస్తున్నారు, మేం చేస్తా అని చెప్పి నమ్మబలికినాం. నిజమే, మేము నమ్మినాం. వానాకాలం వచ్చినాయి, నీ ప్రభుత్వం వచ్చింది, వానాకాలం గురించి ఏమైందా అని చెప్పేసి అడిగితే మేము ఇప్పుడే ప్రభుత్వంలోకి ఎక్కినాం, యాసంగిలో ఇస్తా అని చెప్పి నమ్మబలికినాం. వానాకాలం అయిపోయింది, యాసంగి వచ్చింది. ఇవాళ యాసంగిలో కూడా సగం ఓట్లు కోసినాం. పంట కొంత ఎండింది, వచ్చిన పంట కూడా సగం కోస్తే ఇప్పటి వరకు కూడా 500 మాట దేవుడు ఎరుగు. 500 ఎవరికైనా ఇచ్చిండా? బోనస్ ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా? 500 కానీ ఇలా దాన్నే తీసుకొని జనగామ మార్కెట్ పోతే 1,530 రూపాయలకు కొన్నాను. కొట్లాడితే 1,560 రూపాయలు చేసింది యొక్క ముఖ్యమంత్రి చెప్పిండని చెప్తే, మళ్ళీ ఇవాళ కొట్లాడి మేము మాట్లాడితే ఇంకో 200 300 పెంచింది తప్ప రైతుకు 2,200 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎక్కడి వెళ్ళి నీ వాదనలు, నీ హామీలు, వాగ్దానాలు, ప్రతిమలు, ఒట్లు 500 రూపాయలు రైతుకు చెప్పింది ఇవ్వలేకపోయినావు కదా. ఇవాళ ఇంకేం మాట్లాడుతావు నువ్వు? దయచేసి రైతాంగం గుర్తించాలి. మనకి ఇస్తా అన్న 24 గంటలు ఇవ్వకపోవడం వల్ల మన యొక్క మోటార్లలో నీళ్లు రావట్లేదు, మోటార్లు కాలిపోతున్నాయి. మనకు ఇవాళ రిజర్వాయర్లన్నీ కేసీఆర్ గారు సృష్టించినాయే. టబాస్పల్లి కానీ, గడ్డపైనగూడెం కానీ, లక్నూరు కానీ, బొమ్మకూరు కానీ, అంతకుముందు దాంట్లో నింపడానికి కావాల్సిన మన యొక్క అన్ని ధర్మసాగర్ కానీ అన్ని కూడా రిజర్వాయర్లు ఇంతకుముందే ఉన్నాయి. మోటార్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద మోటార్లు. దాన్ని నింపడానికి కావాల్సిన నీళ్లు ఇలా గోదావరిలో ఉట్టిగానే చేరు మొక్కలు వెళ్ళిపోయినాయి. ఈ ఉట్టిగా కట్గా వేసి 4 మోటార్లను 4 నెలలు నింపితే నా తపాస్పేట కానీ, బొమ్మకూరు కానీ, నా కాలువలు కానీ, పచ్చనపేట కానీ చెరువులను నిండేది. గత సంవత్సరం ఇదే చెరువులను నిండి ఉన్నాయి కదా, 2 పంటలు పండినాయి కదా, దాన్నే నువ్వు ఎందుకు నింపలేదని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. తన కేసీఆర్ గారికి పేరు వస్తుంది, తద్వారా నా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తాయని ఇక్కడ రైతాంగాన్ని పొట్టగొట్టింది తప్ప రైతాంగానికి ఇచ్చిన ఒక్క హామీని కూడా 5 నెలల్లో ఒక్కరి కూడా చేయలే.
రైతు భరోసా పేరు మీద 15,000 ఇవ్వలే, రైతు రుణమాఫీ మీద 2 లక్షలు ఇవ్వలే, ఒట్ల పేరు మీద 500 రూపాయలు ఇస్తాను ఇవ్వలే, 24 గంటల కరెంట్ ఇవ్వకపోవడం వల్ల మోటార్లన్నీ కూడా ఎండిపోతున్నాయి, మా చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి, రిజర్వాయర్ ఇప్పుడే తమాస్పల్లి కూడా ఇస్తే అది కూడా ఎండిపోయింది. నీ చేతగానితనం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ అవగాహన లేని వల్ల, నీ యొక్క పిలిచితనం వల్ల ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడి ఇక్కడే జనగామకు వచ్చి ఈ ప్రాంతంలో చాలా పంటలు ఎండిపోయినాయి కాబట్టి రైతులకు కొద్దిగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిండు. నష్టపరిహారం ఇవ్వడే కాకుండా రైతు బంధు నీ మంత్రులు చెప్పు తీసుకోమని మాట్లాడుతా అంటున్నారు, వారి సంగతి ఏదో చూడమని చెప్పేసి అన్నాడు. ఎందుకు అడిగినా 25,000 రూపాయలు. ఇలా పంట వేసుకుంటే పంట వండితే పర్వాలేదు, పంట మధ్యలో పొట్టకొచ్చి ఎండిపోతే, పాల దశలో ఎండిపోతే దరిదాపుగా మనము దున్నడానికి ఒక 5-6 వేల రూపాయలు పడుతుంది, నాటు వేయడానికి 5-6 వేల రూపాయలు అవుతుంది, ఇవాళ ఎరువుల బస్తాలకు 4-5 వేల రూపాయలు అవుతుంది, కలుపు తీయడానికి 5-6 వేలు అవుతుంది, 25,000 అవుతుంది. కాబట్టి దయచేసి ఎండిపోయిన పంటకు మాత్రమే ఎకరానికి 25,000 ఏమిస్తారు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కోపం వచ్చింది. ఏం సంగతి కృష్ణ కేసీఆర్, నీ సంగతి ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ విధంగా అడిగితే నేను పండబెట్టి తొక్కుతా, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా, 100 మీటర్ల లోతుగా నీకు తొక్కుతా అని చెప్పేసి మాట్లాడుతుండు. ఒక తెలంగాణ సాధకుడు, అనేక ప్రాంతాలకు సాగునీరు ఇచ్చిన వాడు, మంచి నీళ్ళను మన ఇంట్లోనే ఇచ్చిన వాడు, ఈ యొక్క ప్రాంతంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ ని ఆ విధంగా మాట్లాడవచ్చా? దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి. 14 సంవత్సరాలు చావు నోట్లో తలబెట్టి ఇలా బ్రతికి తెలంగాణ సాధించి తెలంగాణను బాగు చేసుకుంటున్న కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనో దయచేసి మన నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి. కళ్యాణ లక్ష్మి పనిచేసిండు, షాదీ ముబారక్ పనిచేసిండు, 24 గంటలు ఇవ్వట్లేదు, చెరువులు నింపట్లేదు, రిజర్వాయర్లు నింపట్లేదు. ఇవాళ మొత్తం కూడా అగమ్య గోచరంగా రైతాంగాన్ని గ్రామీణ పరిస్థితులు ఉన్నాయి. ఇదే విషయాన్ని కేసీఆర్ గారు సిరిసిల్లలో ఒక మాట్లాడిండు. మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అని చెప్పినావు కదా, నిజమే అని నమ్మి కొన్ని ప్రాంతాల్లో నీకు ఓట్లేసిండ్రు. తులం బంగారం నీకు మార్కెట్లో దొరకట్లేదంటే నీ గుట్లు వీకి గోలీలాడుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మాట్లాడొచ్చా? ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధంగా చిల్లర పల్లరగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. అసభ్యంగా బూతు పదాలతో అహంకారంతో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే. అటువంటి రాజకీయ నాయకుని ఖచ్చితంగా ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమ నేల కాబట్టి ఖచ్చితంగా కర్నూలు కాల్చి మాట పెట్టాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. చివరిగా మీ అందరికి ఒకటే, మీ అందరికీ నా విషయంలో నేను ఉంటాను, వైద్య సేవ చేస్తాను, మీ పనులు చేస్తున్నా, భవిష్యత్తులో కూడా చేస్తా. రెండో అంశం, రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా ఇలా క్యాబా మల్లేశం అన్న పార్లమెంట్ లో మన విషయాలు అడగాలంటే మనం ఇలా పన్నులు కడుతున్నాం. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనం వాడే ప్రతి వస్తువు మీద స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం. మన ట్యాక్స్ లో మన వాటా మనకు రావాలంటే, మన బచ్చన్నపేట వాటా, మన చేర్యాల వాటా, మన జనగాం వాటా, మన తెలంగాణ వాటా రావాలంటే తెలంగాణ కోసం తెలంగాణ వాడే మాట్లాడగలుగుతాడు. కాంగ్రెస్ ఓడో, బీజేపీ ఓడో, కమ్యూనిస్ట్ ఓడో ఎవడు పోయినా కూడా వాడి యొక్క ఢిల్లీలో అధిష్టానం ఉంటది. మన అధిష్టానం మొత్తం కూడా గల్లీలో ఉంటది. గల్లీలో అవసరాలైతే మాత్రమే మాట్లాడతాం. ఈ యొక్క పన్నులు మనకు రావాలంటే, ప్రాజెక్టులకు సహాయం కావాలంటే ఖచ్చితంగా క్యాబా మల్లేశం గొల్ల కుటుంబంలో పుట్టి, అతి పేద కుటుంబంలో పుట్టి 40 సంవత్సరంలో అత్యంత స్వచ్ఛమైన రాజకీయం చేసి ప్రజలకు సేవ చేయడం మాత్రమే చేసి ఇంత మరకలేని నాయకుడు మా క్యాబా మల్లేశం అన్న. అన్ని వాళ్ళని తెలుసు,